హాయ్ అండి, వెల్కమ్ టు మాధవి వ్లాగ్స్. ఈరోజు చికెన్ పాప్కార్న్స్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ముందుగా ఒక బౌల్లో చికెన్ వేసుకొని దీనిలో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ గరం మసాలా, లెమన్, ఒక హాఫ్ లెమన్ జ్యూస్, లెమన్ వేసుకొని వీటిని బాగా కలుపుకుందాం. ఇవన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా ఇప్పుడు దీనిలో కొంచెం పెరుగు వేసుకొని బాగా కలపాలి. ఇది ఇలా బాగా కలిపి 1 అవర్ ఫ్రిడ్జ్లో ఇలా ఉంచుకుందాం. ఇప్పుడు 1 అవర్ తర్వాత ఒక ప్లేట్లో 1 కప్పు మైదా, 1 కప్పు మైదా తీసుకుంటే 1/2 కప్పు కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. కార్న్ఫ్లోర్ వేసుకొని దీనిలో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం వేసుకొని అన్నీ బాగా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇందాక మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చికెన్ తీసుకొని ఈ కార్న్ఫ్లోర్ దీనిలో ముంచిలాగా అద్దాలి. ఇలా అప్పుడు చుట్టూ 2 వైపులా అద్దేలాగా బాగా నొక్కిలాగా చేస్తే, ప్రెస్ చేస్తే వాటర్ చెమ్మ అలాంటిది లేకుండా పిండి బాగా పీల్చుకొని ఇలా అవుతాయి. వీటిని ఇలా ఒకదాని తర్వాత ఒకదాన్ని అలా చేసుకొని ప్లేట్లో పెట్టుకుందాం. అన్నిటిని ఇలా చేసుకుని ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో అయితే మాడిపోతే ఒకదాని తర్వాత ఒకటి వేసుకుందాం. లోపల హై ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపల చికెన్ కుక్ అవ్వదు, అందుకని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని అలా ఫ్రై చేసుకోవాలి. చికెన్ని బాగా కలుపుతూ ఉండాలి ఫ్రై బాగా అవ్వే వరకు. ఇలా బాగా కుక్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్ అయిపోయాయి, బాగా ఫ్రై అయ్యాయి. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇంక తీసుకుందాం. ఇప్పుడు దీనిలోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇలా అన్నిటిని ఫ్రై చేసుకోవాలి. మిగిలిన ఉండిపోయాయి కదా, వాటిని కూడా ఫ్రై చేసుకుందాం. ఇవి కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఫ్రై చేసుకుందాం. అంతేనండి, ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. అంతేనండి, ఎంతో సింపుల్గా ఇలా పాప్కార్న్స్ తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.